ఎన్ని అనుకున్నా లోపల లోపల ఏమున్నా గాని ఒక పార్టీ లీడర్లు అన్నాక ఓక్కవట్టయినా కలిసి ఉండాలి. మరీ మాటలు అనుకునే కోపం ఉన్నా గాని మందిలా చూపియకుంటూ ఉండాలి. కానీ కాంగ్రెస్ ల కథ వేరే ఉంది. పోన్రి తోటి పార్టీ లీడర్లనే తొవ్వల బండ్లాపి రాళ్ళు పెట్టి రక్తాలు వచ్చేటట్టు కొట్టుకోవట్టిరుగా. ప్రతిపక్షాలతోని ఫైటింగ్లు చేయుండ్రి, పార్టీ పతారని పల్సగా చేయ చూస్తే పక్క పార్టీలతోని కొట్లాడుర్రి అని హైకమాండ్ చెప్పిన మాటలు అసుంట పెట్టి సొంత పార్టీ లీడర్ల కంతలు వలగొట్టుకుంటా నువ్వా నేనా అనుకుంటా నట్ట నడి రోడ్డు మీదనే ఎట్లా కొట్టుకోవట్టిరో చూడుర్రి. సొంత పార్టీ లీడర్ల మీదనే కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల అనుచరులు దాడి చేసిర్రు. ఇట్లా సూర్యాపేట జిల్లా అరవపల్లి కాడ ఆగమాగమైంది కథ. 2 రోజుల కిందనే మా ఎమ్మెల్యే నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడురు అనుకుంటా మందుల సామెలకే వ్యతిరేకంగా అరవపల్లి చౌరస్తాల ధర్నాకు దిగి తోటి కాంగ్రెస్ లీడర్లు ఇవాళ ఇంకో అడుగు ముంగట్కేసి మందుల సామీల మీద కంప్లైంట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి రామరెడ్డి, దామోదర్ రెడ్డి వర్గమూలు బయలుదేరిర్రు బండ్లు కార్లు వేసుకొని. మా ఎమ్మెల్యే మీద ఫిర్యాదు చేసేంత మోతవార్లయ్యరా మీరు అనుకుంటా అరవపల్లి మండల సెంటర్ కాడ వీళ్ళ బులెరో బండి నాపి రాళ్ళు కట్టెలతోని రప్ప రప్ప అనిపించి చామల కిరణ్, రామరెడ్డి, దామోదర్ రెడ్డి వర్గం మీద కట్టెలు అనుకుని పట్ట పట్ట దాడి చేసిరట మందుల సామెలను అన్నా అనుకుంటా అనుబంధం పెంచుకున్న కార్యకర్తలు. ఈ కొట్లాటలో కొందరు కాంగ్రెస్ లీడర్లకు కంతల వాళ్ళు కూడా కాకుండా ఇంకొందరికి బాగానే దెబ్బలు దాకినాయట. చూసిన పోలీసులకు కూడా బాగానే దాకినాయట. దాంతోని మాటలతోని కాదిగా అని చెప్పి పోలీసులు లాఠీ చార్జ్ చేసే కాడికి వచ్చింది కథ. చూడుర్రిగా ఎట్లుందో ముచ్చట. ఓ దిక్కు కాళేశ్వరం ప్రాజెక్టు, కన్నెపల్లి మోటార్లు, రైతుల రందులు అనుకుంటా పవర్లున్న పార్టోలు, ప్రతిపక్ష పార్టోలు పగలు పెంచుకున్నట్టు పంచాయతీలతోని పబ్లిక్ కోసం కొట్లాడుతుంటే నడుమిట్లిగో ఇట్లా కొందరు కాంగ్రెస్ లీడర్లు మాత్రం కొట్లాటలు పెట్టుకుంటా తోటి లీడర్ల మీద కార్యకర్తల మీద కర్రలు ఎత్తుతుర్రు, కారాలు నూరుతుర్రు. ఇసొంటి చేసి పబ్లిక్ ల పార్టీ పతారని పల్సగా చేసుడే కాదా, మీదికెళ్లి పక్క పార్టీలకు సంధించినట్టయి నావేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు కాదా అనుకుంటా కడమ పార్టీ లీడర్ల కంటే కాంగ్రెస్ వాళ్ళే ఎక్కువ పరిశాన అవుతురట. ఇప్పటికీ ఓ దిక్కు కడియము కొండా సురేఖ నడమ కయాలతోని వరుస పెట్టి వార్తలు వస్తున్నాయి. ఇవి చాలయన్నట్టు క్యాబినెట్ లో ఖాళీగా ఉన్న పోస్టులు ఇయ్యరా అనుకుంటా మంత్రి పోస్టు మీద ఆశలు పెట్టుకున్నోళ్ళు మస్తుగానే మాటలు అంటుర్రు మందిల్ని. మీదికెళ్లి పార్టీ లీడర్ల నడుమ పగలు ఇసొంటి పంచాదులు చూస్తుంటే ఇంకో 2.5 ఏళ్లు ఇన్ని జగడాల నడుమ జనం మెచ్చేటట్టు సర్కారును నడిపించుడు ఎట్లనో ఏమో పోన్రి.